ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిపి సజ్జనార్తో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ అయ్యారు. సిట్ తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. మరోవైపు డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి నందకుమార్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఆడియోలు ఎలా బయటకొచ్చాయని సిట్ అధికారులు తనను ప్రశ్నించినట్టు నందకుమార్ చెప్పారు. రాధాకిషన్ తనను ఎలా బెదిరించారని అడిగారని, సింహయాజీ రామచంద్ర భారత్ తో తాను మాట్లాడిన ఆడియోలు ఎలా బయటకొచ్చాయని ప్రశ్నించారని తెలుస్తోంది. తన దగ్గరున్న ఆధారాలను సిట్కు సమర్పించినట్టు తెలిపిన నందకుమార్ అవసరమైతే మరోసారి పిలుస్తామని సిట్ అధికారులు చెప్పారని తెలిపారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న విచారణ ముగిసింది. ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను కలిసి విచారించారు సిట్ అధికారులు. విచారణ అనంతరం చెప్పడానికి ఏమీ లేదంటూ వెళ్లిపోయారు భుజంగరావు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు, దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు ఏ విధంగా పాత్ర పోషించిండ్రు, వాళ్ళు అసలు దీంట్లో ఎందుకు వచ్చారనే దానిపైన కొన్ని క్వశ్చన్లు అడిగారు. దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడే కాదు, 2023 డిసెంబర్లో నేను ఇప్పుడు డీజీ రవిగుప్తా గారు ఉన్నప్పుడే నేను ఫస్ట్ చెప్పాను నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి. అందరికీ తెలుసు, అన్ని టీవీలలో అక్టోబర్ 26, 2022 అక్టోబర్ 26 నా కేసు జరిగింది. నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది, నేను సింహయాజీ మాట్లాడేది, నేను ఇంకో సాంబులు మాట్లాడేది. సో నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది సరే, వాళ్ళు రికార్డింగ్ చేసేది అనుకుంటే, మేము సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లొచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సో దీనిపైన ఎంక్వైరీ సాగుతుంది. సో సిట్ అధికారులు దీనిపైన ఖచ్చితంగా లోతైన ఎంక్వైరీ చేస్తా అన్నారు. తర్వాత నవంబర్ 3వ తారీఖున జరిగిన ప్రెస్ మీట్ లో అక్కడ విజువల్స్ మొత్తం, అంటే ఫామ్ హౌస్ సంబంధించిన ఎవిడెన్స్ ఎలా ట్యాంపరింగ్ జరిగింది, ఏ విధంగా కేసీఆర్ గారు అక్కడ మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఆడియోలు, వీడియోలు ప్లే చేశారు, దీనిపైన మొత్తం వాళ్ళు క్షుణ్ణంగా అడిగారు.